ఏపీ హిస్టరీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇది. 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి, లక్ష్య సాధనకు నూతన ఇంధన పాలసీ సిద్ధం. రాష్ట్రంలో 500 ఛార్జింగ్ కేంద్రాలు, 5 ఏళ్ల పాటు వర్తింపు. పెట్టుబడులకు పారిశ్రామిక హోదా. ప్రాజెక్టులకు గరిష్టంగా 30% పెట్టుబడి రాయితీ చెల్లింపు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. పునరుత్పాదక తయారీ జోన్ల ఏర్పాటు. విద్యుత్ బ్యాంకింగ్ విధి విధానాలపై నిర్ణయం. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీ ఐఈపీని ప్రభుత్వం రూపొందించింది. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయోఫ్యూయల్, పిఎస్పి, హైబ్రిడ్ ప్రాజెక్టులు, సోలార్ పార్కులు, తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఒకే పాలసీని తీసుకొస్తుంది. ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదా కల్పించనుంది. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడి లక్ష్యంగా ప్రభుత్వం పాలసీని రూపొందించింది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోఫ్యూయల్, బ్యాటరీ స్టోరేజ్, పిఏసిపి ప్రాజెక్టులకు ప్రోత్సహించేలా ప్రస్తుతం ఇస్తున్న రాయితీలని కొనసాగిస్తూనే కొత్తగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్ర డిమాండ్లో పునరుత్పాదక విద్యుత్ వాటాని గణనీయంగా పెంచడం ద్వారా విద్యుత్ సేకరణ ఖర్చును తగ్గించే లక్ష్యంతో నూతన పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటే లక్ష్యంగా నిర్దేశించుకుంది. సర్క్యులర్ ఎకనామీని సులభతరం చేసేందుకు పెట్టుబడి అవకాశాలను సృష్టించడం, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడమే పాలసీ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది. నూతన పాలసీ 5 ఏళ్ల అమలులో ఉంటుంది. గతంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకి ఒప్పందాలు కుదుర్చుకొని గ్రౌండింగ్ ఉత్పత్తిలోకి రాని వాటికి కూడా నూతన పాలసీ వర్తింపచేసేలా వెసులుబాటు కల్పించింది. పాలసీ విధి విధానాలు ఈనాడుకు అందాయి. వాటి ప్రకారం విద్యుత్ బ్యాంకింగ్ అవకాశం. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేసిన సంస్థలకు బ్యాంకింగ్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ విద్యుత్తును తిరిగి వినియోగించుకునేందుకు నిబంధనలను చేర్చింది. ఆఫ్ పీక్ సోలార్ టైం డిమాండ్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు ఆ విద్యుత్తును ఆఫ్ పీక్ వ్యవధిలోనే ఎప్పుడైనా తిరిగి వినియోగించుకోవచ్చు. పీక్ డిమాండ్ ఉదయం 5 నుంచి 9, సాయంత్రం 7 నుంచి 11 వరకు పరిగణిస్తారు. ఆ విద్యుత్తును ఎప్పుడు అవసరమైన వినియోగించవచ్చు. సాధారణమైన బ్యాంకింగ్ రాత్రి 11 గంటల నుంచి మర్నాటి వేకువజాము 5 గంటలు, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటలు ఆ విద్యుత్తును నార్మల్ ఆఫ్ పీక్ వ్యవధిలో వినియోగించుకొని వెసులుబాటు సంస్థలకు ఉంటుంది. పీక్ గ్రిడ్ డిమాండ్లో 5%, 500 మెగావాట్ల వరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ బ్యాంకింగ్కు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఆ తర్వాత ఏటా 5% చొప్పున పెంచుతుంది. పునరుత్పాదక తయారీ జోన్లకు ప్రోత్సాహం. రాష్ట్రంలో కొత్తగా పునరుత్పాదక తయారీ జోన్లను REMZ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ప్రైవేట్ రంగంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేవారికి REMZలో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. జియోథర్మల్, టైడల్, ఓషన్ ఎనర్జీస్, బయోఫ్యూయల్, బయోగ్యాస్, ఇథనాల్ మిశ్రమం, స్టోరేజ్, కార్బన్ క్యాప్చర్ వంటి ఇన్నోవేటివ్ RE టెక్నాలజీ ప్రాధాన్యం. వయబిలిటీ గ్యాప్ ఫండ్ క్యాపిటల్ సబ్సిడీ కింద 20% మొత్తాన్ని పైలట్ ప్రాజెక్టులకు అందిస్తుంది. ప్రాజెక్టులకు లీజ్ విధానంలో భూములు ప్రోత్సాహకాలు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సేకరించిన భూములకు
ఎకరాకు ఏడాదికి 31,000, 2 ఏళ్లకు 5% చొప్పున పెంపు. రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టులకు 5 కిలోవాట్ల వరకు ఫీజు లేదు. 100 కిలోవాట్లకు 1000 కిలోవాట్లకు 10,000, అంతకు మించి ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు మెగావాట్కు 25,000 నెట్ క్యాప్ వసూలు చేస్తుంది. సోలార్ మాడ్యూల్స్ విడిభాగాల తయారీ సంస్థలకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పై పెట్టుబడి రాయితీ కింద 5 ఏళ్లలో 30% చెల్లింపు. ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, వీలింగ్, క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలు 10 ఏళ్లు మినహాయింపు. స్టాంప్ డ్యూటీ, SGST 5 ఏళ్లు మినహాయింపు. యూనిట్ విద్యుత్కు రూపాయి చొప్పున 10 ఏళ్ల రాయితీ. నీటి సెస్లో 10 ఏళ్లు 25% రాయితీ. పవన విద్యుత్ ప్రాజెక్టులకి FCIపై 30% పెట్టుబడి రాయితీ 10 ఏళ్లలో చెల్లింపు. ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలు 10 ఏళ్లు మినహాయింపు. ల్యాండ్ కన్వర్షన్పై స్టాంప్ డ్యూటీ మినహాయింపు. SGST 5 ఏళ్లు మినహాయింపు. విండ్ టర్బైన్స్పై మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులకు, విండ్, సోలార్, హైబ్రిడ్ ప్రాజెక్టులు, మినీ హైడల్ ప్రాజెక్టులకు ఇదే తరహా ప్రోత్సాహాలు. గ్రీన్ హైడ్రోజన్ డెరివేటివ్స్ ప్రాజెక్టులకు ప్లాంట్ పరికరాలపై 30% పెట్టుబడి రాయితీ. మెగావాట్ గరిష్టంగా 1,00,00,000 5 ఏళ్లలో చెల్లిస్తుంది. మొదటగా ఏర్పాటు చేసే 10 ప్లాంట్లు 1.5 ఏడాదికి మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం వరకే సబ్సిడీ అందిస్తుంది. ఇతర ప్రోత్సాహకాలు యథావిధిగా అందించనుంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు 30% పెట్టుబడి రాయితీ గరిష్టంగా 40 lakhs. నిర్లవణీకరణ ప్రాజెక్టులకు, డీశాలినేషన్ ప్లాంట్లు, FCIపై పెట్టుబడి రాయితీ 20% గరిష్టంగా. LMDకి 1,00,00,000. గ్రీన్ హైడ్రోజన్ హబ్బులలో మౌలిక సదుపాయాలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు ప్రాజెక్టు వ్యయంపై 25% గరిష్టంగా 10 కోట్లు 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దీంతోపాటు ల్యాండ్ కన్వర్షన్పై రిజిస్ట్రేషన్ ఛార్జీలు, SGST మినహాయింపు. PASPలకి లీజు విధానంలో కేటాయించే భూములను ఎకరాకు 31,000 చొప్పున 40 ఏళ్లకు భూములను ప్రభుత్వం కేటాయిస్తుంది. లీజు మొత్తాన్ని ప్రతి 2 ఏళ్లకి 5% పెంచుతుంది. నీటి సెస్సు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు. ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్తులో 30% రాష్ట్ర అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం. తారీఫ్ను ERC నిర్ణయిస్తుంది. గ్లోబల్ యూనివర్సిటీ ఫర్ గ్రీన్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ ఎకనామీ అంతర్జాతీయ ప్రమాణాలతో క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీకి ఎన్ని అవకాశాల దృష్ట్యా అవసరమైన నాలెడ్జ్, ఎప్పటికప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఈ రంగంలో నిపుణులను తీర్చిదిద్దడంతో పాటు సర్టిఫికేషన్ కోర్సులను ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ, పునరుత్పాదక ప్రాజెక్టుల కేటాయింపు, పెట్టుబడుల సమన్వయం కోసం నోడల్ ఏజెన్సీగా నెట్ క్యాప్ వ్యవహరిస్తుంది.